మనం ఒక బ్రెడ్ని కట్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ని స్లైస్ అని పిలుస్తాం కదా, అలాగే పైథాన్ లిస్ట్లో కానీ స్ట్రింగ్లో కానీ మనకి కావాల్సిన పార్ట్ని డివైడ్ చేసే ప్రాసెస్నే స్లైసింగ్ అని పిలుస్తాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆపరేటర్ ఉంది కదా, ఇదే స్లైసింగ్ ఆపరేటర్. ఈ స్లైసింగ్ ఆపరేటర్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మనం స్టార్టింగ్ ఇండెక్స్ పెట్టాలి, రైట్ సైడ్ ఎప్పుడు ఎండ్ ప్లస్ 1 ఇండెక్స్ పెట్టాలి. అంటే మనకు ఎండింగ్ ఇండెక్స్ ఎక్కడి వరకు కావాలో దానికి +1 యాడ్ చేసి మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను నెంబర్స్ అనే లిస్ట్ని డిక్లేర్ చేశాను, 10 నుంచి 100 వరకు నెంబర్స్. నాకు ఇందులో స్పెసిఫిక్గా 20 నుంచి 50 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. 20 అనే ఇండెక్స్ వచ్చేసరికి 1లో ఉంది, 50 అనేది 4లో ఉంది. సో నేను స్టార్టింగ్ ఇండెక్స్ అనేది 1 ఇచ్చాను, అలాగే ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి మనకు 4 కాబట్టి 4 + 1 = 5 అని ఇవ్వాలి. సో ఇప్పుడు చూస్తే నాకు 20 నుంచి 50 వరకు ఉన్న పార్ట్ అంతా ప్రింట్ అయిపోయింది. సేమ్ ఇదే ఫంక్షనాలిటీ మనం స్లైసింగ్ ఆపరేటర్ యూజ్ చేయకుండా స్లైస్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇక్కడ నేను నెంబర్స్ ఆఫ్ స్లైస్ ఆఫ్ 1,5 ఇచ్చాను. సో ఇప్పుడు చూస్తే మనకి పైన ఏదైతే ప్రింట్ అయిందో కింద కూడా అదే ప్రింట్ అయింది. స్లైసింగ్ ఆపరేటర్కి మనం స్టార్టింగ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేయనప్పుడు బై డిఫాల్ట్గా 0 నుంచి ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను నెంబర్స్ ఆఫ్ స్లైసింగ్ ఆపరేటర్ 5 అని ఇచ్చాను. సో స్టార్టింగ్ ఇండెక్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనకి 0 నుంచి ఎండింగ్ ఇండెక్స్ 5 ఇచ్చాను కాబట్టి 4th ఇండెక్స్ వరకు, సో 0 నుంచి 4th ఇండెక్స్ వరకు ఉన్న నెంబర్స్ అన్ని మనకు ప్రింట్ అయిపోతాయి. అలాగే ఈ స్లైసింగ్ ఆపరేటర్కి మనం ఎండ్ ఇండెక్స్ ప్రొవైడ్ చేయకపోతే బై డిఫాల్ట్గా లిస్ట్ ఎండింగ్ వరకు ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే నేను నెంబర్స్ ఆఫ్ 1 ఇచ్చాను, అంటే నేను ఎండ్ ఇండెక్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు స్లైసింగ్ ఆపరేటర్ తర్వాత. సో మనకి 1 అనే ఇండెక్స్ దగ్గర నుంచి లిస్ట్ ఎండింగ్ వరకు ఉన్న నెంబర్స్ అన్నీ మనకు ప్రింట్ అవుతాయి. అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్, ఒక లిస్ట్లో మనం ఎప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ట్రావెర్స్ అవుతున్నప్పుడు యూజ్ చేసే ఇండెక్స్ పాజిటివ్ ఇండెక్స్, అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి ట్రావెర్స్ అయ్యేటప్పుడు యూజ్ చేసే ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ ఇండెక్స్ ఎప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ ఇండెక్స్ ఎప్పుడు మనకి -1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లిస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 100 అనేది -1 ఇండెక్స్, 90 వచ్చేసరికి -2, 80 వచ్చేసరికి -3, 70 వచ్చేసరికి -4. ఇలా నెగిటివ్ ఇండెక్స్లో రైట్ టు లెఫ్ట్ మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసరికి -4 ఇచ్చాను, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి -1 ఇచ్చాను. -4 అనే ఇండెక్స్ దగ్గర మనకు ఉన్న వాల్యూ వచ్చేసరికి 70, -1 అనే ఇండెక్స్ దగ్గర మనకు ఉన్న వాల్యూ 100, కానీ దాని ముందు వాల్యూ వరకు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి 90. సో 70 నుంచి 90 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి ప్రింట్ అవుతాయి.